నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు మార్కెట్, అదేవిధంగా టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలాంటి లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా మార్కెట్ అయితే డౌన్ ఉంది. ఇక్కడ ఉన్న చిన్న డేటా చూస్తే మనకి టోటల్ స్టాక్స్లో 88% ఆఫ్ ద స్టాక్స్ 20% కన్నా డౌన్కి వెళ్ళాయి పీక్స్ నుంచి, హై నుంచి. అదేవిధంగా మనం 52 వీక్ హై తీసుకుంటే మోర్ దెన్ 50% కన్నా ప్రైస్ తగ్గిన స్టాక్స్ 1007 స్టాక్స్ ఉన్నాయి. మోర్ దెన్ 40% తగ్గిన స్టాక్స్ 2151. మోర్ దెన్ 30% తగ్గిన స్టాక్స్ 3391. అంటే మోర్ దెన్ 15% కన్నా తగ్గిన స్టాక్స్ మోర్ దెన్ 1000 స్టాక్స్ ఉన్నాయి. ఓవరాల్గా మ్యాక్సిమం స్టాక్స్ మనం లాస్లోనే చూస్తున్నాం. అయితే ఒకసారి మనం నిఫ్టీకి ఫస్ట్ టెక్నికల్ చార్ట్ తీసుకుందాం. సో లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, మనకి ఎక్కడ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవచ్చు ఓవరాల్గా ఇండెక్స్లో చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, కొంచెం పక్కకు పెట్టేద్దాం వీటిని. ఫస్ట్ మనం మంత్లీ చార్ట్ తీసుకుందాం. మనకి మంత్లీలో మార్కెట్ క్లోజ్ అయింది. సో ఈ డేటా, ఈ లైన్స్ అన్ని కూడా తీసేద్దాం ఫస్ట్. చూడండి, ఇక్కడ మార్కెట్ మనం అనుకున్నంత ఫాల్ అయిందా? ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నుంచి చూస్తే ఇది 2020 నుంచి 2024 స్ట్రాంగ్ ర్యాలీ, ఒక బుల్ మార్కెట్. సో ఈ బుల్ మార్కెట్ కొంతవరకు రీట్రేస్ అయింది అనుకోవచ్చు, కానీ హెవీ ఫాల్ కింద తీసుకోలేం. సో మార్కెట్లో ఒకటి ఏంటంటే, మనం హైయర్ లెవెల్లో పర్చేజ్ చేసి ఉంటేనే పెద్ద ప్రాబ్లం. మనం లోయర్ లెవెల్లో 2020 ఆర్ 2022, 23 ఆర్ 24లో కూడా లోయర్ లెవెల్లో బై చేసి ఉంటే మనకేం ఇబ్బంది లేదు. కానీ మన ప్రాబ్లం, మనం చాలాసార్లు ప్రైస్ బాగా పెరిగిన తర్వాత బయింగ్ సైడ్ వెళ్తాం. ఇక్కడ కొంత కన్సాలిడేటివ్ ర్యాలీస్గా వెళ్ళి ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ చూడండి, మనకి ఇక్కడ నుంచి తీసుకుంటే ఇది అక్టోబర్ 2023. అక్టోబర్ 2023 నుంచి సెప్టెంబర్ 24, దాదాపుగా సంవత్సరం, 1 ఇయర్లో డీసెంట్ ర్యాలీ చూసాం మనం. ఎక్కడ పెద్ద డెంట్ లేదు మార్కెట్లో. మంత్ ఆన్ మంత్ చూసుకుంటే ఎక్కడ కూడా ఇది 19,000 నుంచి మనకి దాదాపుగా 26,000 వరకు వెళ్ళింది. సో ఇప్పుడు ప్రైస్ రీట్రేస్ అవుతుంది. సో ఈ ప్రైస్ రీట్రేస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 50% కన్నా ఎక్కువ రీట్రేస్మెంట్ అయింది. మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్స్ చూస్తాం. సో నెక్స్ట్ సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే మనకి మంచి సపోర్ట్ పాయింట్లే ఉన్నాయి లోయర్ లెవెల్లో. కాకపోతే అక్కడ స్టేబుల్గా ఉంటుందా లేకపోతే పడిపోతుంది. ఇక్కడ చూస్తే మనకి 21,250 ఇది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ మంత్లీ చార్ట్స్లో. మనం లాంగ్ టైం చార్ట్స్కే ప్లాన్ చేసుకుందాం, ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ వీక్నెస్ ఉంది కాబట్టి లోయర్ టైం ఫ్రేమ్ షార్ట్స్లో మనకి పెద్దగా సపోర్ట్ పాయింట్స్ రావు. వచ్చినా కానీ అవి బ్రేక్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. మనం లోయర్ టైం ఫ్రేమ్లో ఇంతకుముందు అనుకున్నట్టుగా 22,130 ఆర్ 125 లెవెల్స్ మనకి మంచి సపోర్ట్ పాయింట్స్. ఇక్కడ చూస్తే 5 మంత్స్ నుంచి బేరిష్ క్యాండిల్సే చూస్తున్నాం. ప్రతి మంత్ కూడా రెడ్ క్యాండిల్సే. ఓవరాల్గా వీక్నెసే కంటిన్యూ అవుతా ఉంది. సో ఇది మేబీ 21,250 దగ్గరికి వస్తే కొంత సపోర్ట్ తీసుకోవచ్చు, ఎందుకంటే ర్యాలీ స్ట్రాంగ్ వెళ్ళిన తర్వాత ఇది కొంత డౌన్ సైడ్కి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, ఇది మనకి లోయర్ లెవెల్లో మంచి, ఈవెన్ మనం డైలీ క్యాండిల్ స్టిక్ చూసినా కానీ ఇది మనకి మంచి సపోర్ట్ లెవెల్ లాగానే ఉంటుంది. సో ఇక్కడ 21,250 ఇది మనకి ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు ఫామ్ అయిన లో. ఇది మాత్రం మనకి టెక్నికల్గా మంచి సపోర్ట్. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే ఇప్పుడు 22,125 ఇది ఇమీడియట్గా సపోర్ట్ పాయింట్ దగ్గరే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్లోజ్ అయింది. సో ఇమీడియట్గా చూస్తే ఇది ఇమీడియట్ సపోర్ట్ 25, ఇంతకు ముందు అనుకున్నట్టుగా 22,125 ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. ఇక్కడ మనకి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్కి వస్తే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ మనకి 21,880 ఆర్ 870 లెవెల్స్ దగ్గర ఉంటుంది. ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా 21,250 వరకు పెద్ద సపోర్ట్ పాయింట్స్ లేవు మనకి. సో 21,250 ఆర్ 21,300 లెవెల్స్ దగ్గర టెక్నికల్గా మంచి సపోర్ట్ ఉంది. సో ఇవన్నీ కూడా సపోర్ట్స్. అయితే బేర్ మార్కెట్ అంటే ఓవరాల్గా మార్కెట్ బేరిష్ ఉంది. ఇక్కడ మనకు కంటిన్యూస్గా చూస్తే ఫాల్, చిన్న రీట్రేస్మెంట్, ఫాల్, రీట్రేస్మెంట్ చూస్తే లోయర్ లోస్ లోయర్ హైసే ఫామ్ అవుతా ఉంది కంటిన్యూస్గా. సో దీంట్లో ఒకటి, ఎప్పుడైనా సరే ఒక సపోర్ట్ పాయింట్ని బ్రేక్ అయితే ఫాస్ట్ ఫాల్ ఉండొచ్చు. ఇక్కడ కూడా అంతే అండి. 22,250 మనకి సపోర్ట్ ఉందా అంటే ఉంది, కానీ ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్
మళ్ళీ ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది, అక్కడ వరకు పెద్దగా మనకి సపోర్ట్ లేదు. ఓవరాల్గా మార్కెట్ బేరిష్నెస్ కంటిన్యూ అవుతుంది. సో 20,500. సో ఇక్కడ వరకు కూడా మనం వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ వరకు సపోర్ట్ లేదు. అయితే మనకి సపోర్ట్ లెవెల్స్లో బయింగ్ ఆపర్చునిటీ రావాలి అంటే అక్కడ మనకి మొమెంటమ్ వైజ్గా బుల్లిష్ సిగ్నల్స్ రావాలి. అట్లా వచ్చినప్పుడు మాత్రమే మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఓవరాల్గా మార్కెట్ డౌన్ ట్రెండ్. మన కీ లెవెల్ వచ్చి 22,930. కీ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం సెల్ ఆన్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ మంత్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ మనం గమనిస్తే నిఫ్టీలో ఉన్నంత వీక్నెస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనపట్లేదు. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా కరెక్ట్ అయింది, కాకపోతే నిఫ్టీ కరెక్ట్ అయినంత కరెక్ట్ కాలేదు. ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ 3 months బ్యారిష్ క్యాండిల్స్ ఉన్నాయి, అంతకుముందు 3 months కొంత కన్సాలిడేట్ అయింది, ఓవరాల్గా ర్యాలీ వెళ్ళింది, బట్ హెవీ కరెక్షన్ అయితే కాదు. సో ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా మన ఎలక్షన్ రిజల్ట్ రోజు వచ్చిన లో ఏదైతే ఉందో అది ప్రొటెక్టివ్ లాగా తీసుకోవచ్చు మనం డౌన్ సైడ్కి. అది 46,000 దగ్గర ఉంది, చాలా దూరంలో ఉంది మనం. సో కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి ఇంపార్టెంట్గా కొన్ని లెవెల్స్ తీసుకుంటే ఈ ప్రీవియస్గా లాస్ట్ మంత్ లో ఇంకా బ్రేక్ కాలేదు. అంటే మనం జనవరి లోని బ్రేక్ చేయలేదు, మనం ఫిబ్రవరి లో ఆల్మోస్ట్ దాని దగ్గరికి వచ్చాం. ఫిబ్రవరి లో కూడా జనవరి లోకి దగ్గరలో ఉంది, కాకపోతే ఈ లోని మనం బ్రేక్ చేయలేదు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు, 47,900. సో వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ ఫర్దర్గా కొంత వీక్నెస్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. సో లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఒకసారి డే చార్ట్లో కూడా చూద్దాం మనకి ఇమీడియట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్, హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 48,000, ఇప్పుడు 48,334 దగ్గర క్లోజ్ అయింది మనకి. సో 48,590 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 49,000, మన కీ లెవెల్ 49,380. సో కీ లెవెల్ కన్నా కింద ఉన్నాం కాబట్టి సెల్ ఆన్ ర్యాలీ మోడ్లో ఉండొచ్చు. సో మనం గతంలో అనుకున్నట్టుగానే ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ ఇక్కడ ఉండొచ్చు మనకి ప్రీవియస్గా ఈల్లో. సో ఇక్కడ మనకి 40 ఇంతకుముందు అనుకున్న లెవెలే, మనం మంత్లీ చార్ట్లో ఏదైతే లెవెల్ తీసుకున్నామో అదే లెవెల్ మనకి 47,900. అదే ఇప్పుడు ఇమీడియట్గా మనకి సపోర్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ 48,300 దగ్గర ఉంది, అంటే ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ డౌన్ సైడ్. వన్స్ అది ఫెయిల్ అయితే 47,900 ఫెయిల్ అయి డౌన్కి వెళ్తే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ మనకి 47,450 దగ్గర ఉంది, తర్వాత 46,930. ఇవి సపోర్ట్ లెవెల్స్ గా ఉంటాయి. హైయర్ సైడ్ ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. ఇట్లా టెక్నికల్ గా లెవెల్స్ పెట్టుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇది నిఫ్టీ పిఈ చార్ట్, 1 year చార్ట్ తీసుకుంటే 1 year లోలో ఉన్నాం మనం. నిఫ్టీ పిఈ 19.7 ఉంది. సో ఒకసారి మనం 3 years చార్ట్ తీసుకుంటే ఇప్పుడున్న లెవెల్ కన్నా ఇంతకు ముందు కిందకు వెళ్ళిన పాయింట్ కూడా ఉంది. మనకి లోయెస్ట్ అంటే 18.9 3 years లో లోయెస్ట్. అట్లనే మనం 5 years లోయెస్ట్ తీసుకుంటే అంటే మనకి ఇక్కడ ఇది పాండమిక్ 17.6 అనేది పాండమిక్ వచ్చినప్పుడు నిఫ్టీ పిఈ. సో మనం పీక్కి వెళ్ళాం, ఆల్మోస్ట్ 42 పీఈకి వెళ్ళాం నిఫ్టీ. సో ఇది ఎక్స్పెన్సివ్. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఒక అట్రాక్టివ్గా ఉందా, బిలో 20కి వచ్చాం నిఫ్టీ. జనరల్గా నిఫ్టీ పిఈ రేషియో బిలో 20కి వస్తే కొంత బయింగ్ ఆపర్చునిటీస్ రావచ్చు. అంటే జనరల్గా మనం ఈటీఎఫ్స్ ద్వారా బై చేసుకోవాలనుకుంటే సో ఒక పిఈ చూసినప్పుడు నిఫ్టీ పిఈ బిలో 20 ఉంది కాబట్టి కొంతవరకు అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం కనపడుతుంది ఇండెక్స్ ఈటీఎఫ్స్లో. అయితే ఒకటి మనం ప్రీవియస్గా ఉన్న లోన్ ఇంకా బ్రేక్ చేయలేదు. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 17.6 వరకు వచ్చింది లోయర్ లెవెల్లో 5 years డేటా తీసుకున్నప్పుడు పిఈ రేషియోస్. లేదా మనం 10 years తీసుకున్నా కానీ ఇది మనకి లో అంతే. సో ఇక్కడ మనం గతంలో అనుకున్నాం కదా మనకి ఆల్మోస్ట్ 17 పాయింట్ సమ్వేర్ వస్తుంది, ఎందుకంటే ఇది పాండమిక్ లో, ఇది కోవిడ్ వచ్చినప్పుడు అదే మనకి అక్కడి నుంచి చాలా పీక్కి వెళ్ళాం. పీక్కి వెళ్ళి మనతో కరెక్షన్ అయ్యింది, ఇప్పుడు మనకి బిలో 20కి వచ్చాం. సో ఈ పిఈ రేషియోని బేస్ చేసుకుంటే మనకి కొంతవరకు నిఫ్టీలో జనరల్గా లోయెస్ట్ పిఈ వచ్చిందంటే అక్కడి నుంచి ర్యాలీస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాకపోతే టైం, సో ఏ టైంకి వస్తుంది ఎన్ని రోజులకు వస్తుందని మనం చెప్పలేం, కానీ లోయర్ లెవెల్లో కొంత అక్యుములేట్ చేసుకోవడానికి యాజ్ ఎ ఇన్వెస్టర్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండెక్స్ ఈటీఎఫ్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం లాగా కూడా తీసుకోవచ్చు.
అదే టైం వైజ్గా మనం అట్లీస్ట్ మన టైం హరిజన్ అనేది ఒక 5 to 6 years మన ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఉంది అనుకుంటే లోయర్ లెవెల్స్లో మనకి మంచిగా తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే లాస్ట్ కొన్ని ట్రేడింగ్ సెషన్స్ చూసినప్పుడు కొన్ని స్టాక్స్లో, ఇది స్టాక్ రికమెండేషన్ లాగా కాదు, మనం ఓవరాల్గా రిలేటివ్ స్ట్రెంగ్త్ అంటాం. అంటే ఓవరాల్గా మార్కెట్ డౌన్ అవుతున్నా కానీ కొన్ని స్టాక్స్లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడతా ఉంది. అట్లాంటి ఐడెంటిఫికేషన్స్ చేసి మనం స్టాక్స్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని రియల్గా ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని టెక్నికల్ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు ఇండెక్స్లో కానీ, స్టాక్స్లో కానీ, స్టాక్ ఫ్యూచర్స్లో కానీ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొంత డేటా అనాలిసిస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.